ఈ వీడియో కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ జంట 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 10 ఇయర్స్లోకి అయితే అడుగు పెడుతున్నారు. మ్యారేజ్ డే సెలబ్రేషన్ అండి, చాలా బాగా జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ జంట 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరంలో అయితే అడుగు పెడుతున్నారు. ఇలాగే మరెన్నో యానివర్సరీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా అపార్ట్మెంట్లో ఉన్న అందరం అయితే కోరుకుంటూ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ అందరూ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేసేయండి. ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. వీడియో అనేది కంటిన్యూగా చూసేయండి. ఇప్పుడు మా మండపంలోకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకునైతే తీసుకొస్తున్నాము. ఇక్కడ ఒక టిస్ట్ ఉందండి. అది ఏంటిదంటే, పెళ్లి చేసుకునే రోజున పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు వేరువేరుగా వస్తారు, కానీ ఈరోజు మేము ఇద్దరిని కలిపి తీసుకొస్తున్నాము. ఇదే ఒక పెద్ద టిస్ట్ కదా, సర్ప్రైజ్. మరి ఎలా ఉంది? ఫైనల్గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మండపంలోకి అయితే వచ్చేసారు. ఎలా ఉంది మా మండపం? కామెంట్ చేసేయండి. అండ్ ఈ జంటని అందరైతే బ్లెస్ చేసేయండి. ఇలాంటి మరెన్నో యానివర్సరీలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. హ్యాపీగా ఉండండి లైఫ్ లాంగ్. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మ్యారేజ్ డే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయనేసి. ఇప్పుడు సెకండ్ కపుల్స్ అండ్ నెక్స్ట్ ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ గెస్ట్ చేస్తారు మీలో ఎవరైనా అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎవరు? సో ఓకేనా. ఇప్పుడైతే ఫైనల్గా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అయితే తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తర్వాత ఇది ఏంటిదంటే పెళ్లి రోజు. అండ్ పెళ్లి రోజు ఎలా ఉన్నారు అండ్ రిసెప్షన్ రోజు ఎలా ఉన్నారు కనుక చూపిస్తాను, మీరు చూసేయండి. అంటే ఒకే రోజు కానీ నేను తీసిన వీడియోని బట్టి మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కేక్ కనుక తీసుకొచ్చారు అండ్ దండలు కనుక తీసుకొచ్చారు. ఇప్పుడు దండలు మార్చుకొని కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళందరూ మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. అండ్ ఇక్కడ ఒక 3 hours అయినా సరే చాలా హ్యాపీగా స్పెండ్ చేయాలని ఇలా అయితే ప్లాన్ చేసినాము. ఇలాంటి మెమొరబుల్ డే ఇంకా ఎప్పుడు ఉంటుంది? సో ఒక జంట అయ్యారంటే ఆ రోజు కన్నా మెమొరబుల్ డే ఇంకా ఎప్పుడు ఉండదు అనేసి నా యొక్క అభిప్రాయం. మీకు ఎవరికైనా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇక్కడ మేము అందరం కలిసి ఈ జంటకైతే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తున్నాము. ఒక్కసారి ఇక్కడ వాయిస్ ప్లే చేస్తాను, వినేయండి. వాయిస్ మ్యూట్లో పెట్టడం ఏంటిదంటే ఇక్కడ చాలా డిస్టర్బ్గా ఉంది, అందుకే పెట్టాను. సో ఫైనల్గా పెళ్లి రోజు అయిపోయింది. అండ్ ఇది నెక్స్ట్ డే అంటే రిసెప్షన్ రోజు. అండ్ నవ్వు వస్తుంది కదా, ఇలా ఫోటో తీస్తున్నప్పుడు ఇలా అయితే వీడియో తీశాను. అంటే చాలామంది పెళ్లి రోజు కాకుండా నెక్స్ట్ డే మనకు రిసెప్షన్ రోజు చాలా ఫొటోస్ తీస్తారు కదా, అందుకే ఇలా చెప్పాను. అండ్ అంతా మొత్తం ఒకటే రోజు తీసాము. సో నెక్స్ట్ ఇప్పుడైతే కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అందరూ బ్లెస్ చేసేయండి ఈ జంటకి. అండ్ ఈ జంట ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే దండలు అయితే చేంజ్ చేసుకుంటున్నారు. సో వేసుకుంటున్నారు. ఈ దండలు వేసుకునేటప్పుడు మా వాళ్ళది చూడండి, అసలు రియల్గా వీడియో తీస్తున్నప్పుడు కాదండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని చూస్తున్నప్పుడు రియల్గా మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ మ్యారేజ్కి మేము వెళ్ళలేదు, కానీ ఈ సెలబ్రేషన్ వల్ల వాళ్ళ మ్యారేజ్కి మేము వెళ్ళలేదన్న లోటు అయితే తీరిపోతుంది. చాలా చాలా బ్యూటిఫుల్ మెమొరీగా ఉండిపోతుంది అనేసి హ్యాపీగా అనిపిస్తుంది రియల్గా చెప్పాలంటే. అండ్ ఫైనల్గా పెళ్లి కూతురుకి అయితే పెళ్లి కొడుకు దండ అయితే వేసేసారు, పూల దండ. ఇప్పుడు పెళ్లి కూతురు వేసేస్తుంది. ఫైనల్గా ఇలాంటి మెమొరబుల్ డే ఇంకా ఎప్పుడు ఉంటుందని చెప్పండి. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో మా వాళ్ళు మాత్రం మామూలుగా ఉండరు సెలబ్రేషన్ అంటే. సో ఇక్కడ మీరే వీడియోలో చూడొచ్చు కదా ఎంత హ్యాపీగా స్పెండ్ చేస్తున్నామో. మనం రోజు చాలా బిజీగా ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటాము. అండ్ ఈ ఒక్క రోజైనా సరే ఒక 3 hours కేటాయించి చాలా హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఉంటుందని మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఎలా ఉంది మా ప్లానింగ్ అనేది కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఒకటే అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టిగా మనం చిన్న చిన్న వాటికి అందరూ ఒక దగ్గర చేరి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఫైనల్గా కేక్ కటింగ్ అనగా అయిపోయింది. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరైతే తినిపిస్తున్నారు. ఇంకా దాని తర్వాత ఏమేం జరిగినాయో అన్నీ ఉంటుంది. అప్పుడే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోకండి, ఓకేనా.
ఫైనల్గా ఇలా అయితే కేక్ అనేది కటింగ్ చేసిన తర్వాత ఇక ఫ్యామిలీ లాగా అయితే ఫొటోస్ కనుక తీసుకున్నాము. ఇంకా కొంతమంది మిస్ అయిపోయారు, వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ చూడండి ఫైనల్గా ఇక్కడ పెళ్లి కొడుకు అయితే భలే సిగ్గుపడుతున్నాడు. సో ఫైనల్గా ఈ జంటకి వీళ్ళిద్దరూ పాప అండ్ బాబు. వాళ్ళ పెళ్ళిలో పాప బాబు లేరు, కానీ ఇప్పుడైతే వాళ్ళ పాప బాబుని దగ్గర పెట్టుకొని ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ మర్చిపోలేని మెమొరబుల్ డే అండి ఇది. సో హ్యాపీగా అనిపించింది నాకు వచ్చేసి. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయిపోయిన తర్వాత నెక్స్ట్ కపుల్స్ అంటే ఒక ఫ్యామిలీగా అయితే పోయి ఫోటో అయితే తీసుకున్నాము. అండ్ ఎలా ఉంది వీడియో అస్సలు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ కామెంట్కే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నెక్స్ట్ ఇంకో కపుల్స్, నెక్స్ట్ ఈ అక్క వాళ్ళు, ఇలా అందరూ ఫ్యామిలీగా అయితే ఫోటో దిగాము. సో మీరు ఎంతమంది అపార్ట్మెంట్లో ఉంటారో మన వీడియో చూస్తున్న వాళ్ళు, సో మీ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎలాంటి సెలబ్రేషన్స్ మీరు చేసుకుంటారు? ఇప్పుడు చాలా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఒక ఫ్యామిలీలా దగ్గర అయ్యి చాలా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. సో ఇలా మనం సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియో మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో ఎప్పుడైనా మనకు అట్టే ఉంటుంది కాబట్టిగా ఇలా ఒక దగ్గర పెట్టుకొని చూసుకోవచ్చు. ఫైనల్గా మా క్యూట్ ఫ్యామిలీ కనుక వచ్చేసింది. ఎలా ఉన్నాం మేమందరం కామెంట్ చేసేయండి. అండ్ ఇలా అందరు ఫ్యామిలీస్ వచ్చేసి అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నాము. సో ఎందుకంటే గుర్తుండిపోవాలి కదా, మరి ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యి ఇంత బ్యూటిఫుల్గా మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు ఫోటోలు వీడియోస్ లేకపోతే ఎలా? సో అందరం అయితే చాలా హ్యాపీగా స్పెండ్ చేసి వాటితో పాటు మేము ఫుడ్ కనుక కిందనే ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నాము. ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవి కనుక చూపిస్తాను. ఈ పాపలు ఇద్దరు బాగున్నారు కదా క్యూట్గా. సో ఇక్కడ చూసేయండి ఫైనల్గా. అండ్ నెక్స్ట్ ఇంకోసారి వీడియో ఎందుకు వచ్చిందంటే మాది, మేము ఫస్ట్ టైం దిగేటప్పుడు పిల్లలు లేరో లేకుంటే రాలేదో ఏదో మిస్టేక్ అయిపోయింది, అందుకే మళ్ళీ ఫోటో అనేది దిగాము. సో ఎలా ఉంది కామెంట్ చేసేయండి. అండ్ నాకైతే రియల్గా చెప్పాలంటే హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ అండి. సో ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. సో అలాంటి మెమరబుల్ డే కాబట్టిగా ఇలా అయితే అందరం అయితే దిగాము. మా లేడీ డాన్ టైగర్ అయితే వచ్చేసారు. ఈ అక్క అయితే అందరికీ ఒక దగ్గర కలుపుకొని ఏ సెలబ్రేషన్ ఉన్నా సరే అందరికీ ఒక దగ్గర చేయాలనే మనస్తత్వం ఉన్న అక్క మా అక్క. సో ఈ అక్క ఉంటే అందరం హ్యాపీ. సో రియల్గా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత సో వాళ్ళ తరపున కనుక ఈ కపుల్స్ తరపున వాళ్ళ అంటే ఫ్రెండ్ సర్కిల్స్లో ఉంటారు కదా, వాళ్ళు కనుక వచ్చారు. అండ్ ఇది వాళ్ళ మ్యారేజ్ డే ముందున ఎక్కడో దిగారంట ఫోటో, ఆ ఫ్రేమ్ తీసుకొని వచ్చారు. సో రియల్ ఫోటోని ఫ్రేమ్లో ఉన్న ఫోటోని చూడండి, ఏది బాగుందో కామెంట్ చేసేయండి. రెండు బాగున్నాయి కదా. సో ఇలా అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి బ్యూటిఫుల్ డే ఇంకెప్పుడు రాదండి. సో మనము ఫెస్టివల్స్ కంటే మనకు మ్యారేజ్ డేనే చాలా ముఖ్యమని నేను అంటాను. ఎందుకంటే ఒక అమ్మాయి ఎవరో తెలియదు, ఒక అబ్బాయి ఎవరో తెలియదు, కానీ ఈ ఒక పెళ్ళి అనే ఈ మ్యారేజ్ డే అనే బంధంతోనే మనము ఒక దగ్గరికి చేరి ఎన్నో సంవత్సరాలు నడుస్తాం. కాబట్టిగా ఏది సెలబ్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా మ్యారేజ్ డే మాత్రం తప్పకుండా సెలబ్రేషన్ చేసుకోవాలనేసి అయితే నేను అంటాను. మేమందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. దాంతోపాటు వీడియోస్ కనుక హార్ట్ సింబల్ పెట్టండిరా బాబు అంటే మా క్యూటీస్ చూడండి ఎలా పెడుతున్నారో. సో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు, అయినా సరే అందరం క్యూట్గా చాలా బాగున్నాం. సూపర్గా ఉన్నారు మా క్యూటీస్ అందరూ. సో ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి మరి మీరందరూ. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఫుడ్ మాకు డిన్నర్ కనుక కిందనే ఏర్పాట్లన్నీ చేసుకున్నామండి. అండ్ వెరైటీస్ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. సో మనకు ఫస్ట్ వచ్చేసి గారెలండి, అండ్ నెక్స్ట్ బగారా రైస్, చికెన్, అండ్ వైట్ రైస్, అండ్ రైతా, అండ్ అలాగే సాంబారు, అండ్ గుత్తొంకాయ కర్రీ, అండ్ కేకు, అండ్ కూల్ డ్రింక్స్. ఇవన్నీ అయితే మా వెరైటీస్. ఐ హోప్ ఇలా అయితే ఈ కపుల్స్ది మ్యారేజ్ డే సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఎంజాయ్ చేశాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.